సో ఫ్రెండ్స్ మనమైతే అండ్ మొహరంని మనం అంటే నుంచో ఈ మొహరానికి ఎందుకు వస్తున్నారు. సో వెళ్ళే దానిలో ఏదన్నా జరగాలి అనేసి అనుకోని సో అక్కడ సో ఇక్కడ చూడండి మా మమ్మీ అనమాట. సో నేను ఆ రొట్టేసిస్తూ పర్చేజ్ చేసాము గేమ్స్ స్టిల్ ఆ హోల్స్ అనేది సో మనమైతే వెళ్ళిపోతున్నాం నెల్లూరులో ఉన్న మొహరం చూడడానికి. నెల్లూరు బాబా అండ్ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది అక్కడ, అది నేను మీకు బ్లాగ్లో చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మొహరం సెలబ్రేషన్స్ అండ్ మొహరం రూల్స్ అంతా చూడడానికి. సో ఈ నెల్లూరులో మొహరం చాలా ఫేమస్. సో అంటే మొహరం సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఈ బ్లాగ్లో వచ్చేస్తుంది. సో చూసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాము నెల్లూరుకి. సో ఇక్కడ ఎందుకు వచ్చాము ఏంటి అనేసి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూశారు అండ్ ఇంట్లో వీడియో అయితే చూశారు. సో మొహరానికి అయితే మేము నెల్లూరుకి అయితే వచ్చాము. సో ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్ జరుగుతుంది అండ్ ఇది ఆబ్వియస్లీ మొహరం అంటే ముస్లిమ్స్ ఫెస్టివల్. సో అట్లా అనేసి కాదు వాళ్ళే సెలబ్రేషన్ చేసుకోవాలని ఏం లేదు కదా, మనం కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేయొచ్చు. మేమైతే ఎస్పెషల్లీ అన్ని రిలీజియన్స్ని ఫాలో అవుతాము. సో మాకు నచ్చిన ప్లేసెస్ అన్నిటిని మేము వెళ్తూ ఉంటాం, విజిట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు, హిందూస్ ముస్లిమ్స్ ఇలా డిఫరెన్స్ లేకుండా అందరూ వస్తూ ఉంటారనమాట. సో మొహరం అంటేనే అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకునే ఫెస్టివల్. సో అలా అందరూ కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటాము. అండ్ మొహరంని మనం పీర్ల పండగ అంటాము, బాబాయిల పండగ కూడా అనేసి అంటాము. బట్ ఇక్కడ నెల్లూరులో ఎందుకు అంత ఫేమస్, ఇక్కడే అందరూ ఎక్కడెక్కడి నుంచో అందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు. సో ఎందుకు వస్తారు అనేది నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ మొహరం నెల్లూరులోనే చాలా ఫేమస్ అని ఎందుకు చెప్తాను అంటే, సో అది ఒక ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ని నేను మీకు చూపిస్తూ అండ్ ఎందుకు అంత స్పెషాలిటీ, ఈ నెల్లూరులోనే అంతమంది ఎక్కడెక్కడి నుంచో ఈ మొహరానికి ఎందుకు వస్తున్నారు అన్నది చెప్తాను. సో వెళ్తున్నాం మనమైతే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆ తర్వాత దర్గా అయితే వెళ్తాము. సో వెళ్ళే దారిలో చూడండి స్ట్రీట్ షాపింగ్ లాగా ఎంత పెట్టేశారు. సో ఇది ఉరూస్ అని కూడా అంటారు. సో మనం ఇప్పుడైతే ప్రెజెంట్ వెళ్తూ ఉన్నామన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి ఆ ప్లేస్ గురించి అండ్ ఆ నెల్లూరులో ఫేమస్ ఎందుకు అనేది నేను చెప్తాను. సో అంటే నేను చూస్తూ ఉండండి.
మనమైతే వచ్చేసాము ఆ ప్లేస్ దగ్గరికి. సో 1 కిలోమీటర్ ఉంటదనమాట. సో మేము అలా నడుచుకొని వచ్చేసరికి ఇంతసేపు అయింది. అండ్ మీకు స్ట్రీట్ షాపింగ్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా కవర్ చేయాలని చెప్పేసి అలా మొత్తం తీస్తూ వచ్చాను. సో ఇక్కడ ఫేమస్ అని చెప్పాను కదా, అదేంటంటే అదే రొట్టెల పండగ. సో ఇక్కడ రొట్టెల పండగ అని కూడా అంటారు. ఈ రొట్టెల పండగలో ఏం జరుగుతుంది అంటే, సో మనం ఏదన్నా మనసులో అనుకోని ఆర్ మనకి ఏదన్నా జరగాలి అనేసి అనుకోని, సో అక్కడ వాటర్ అనిపిస్తుంది కదా, సో ఇంకొంచెం ముందుకైతే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో అక్కడ వాటర్ ఉంటది. ఆ వాటర్‌లో దిగి మనం ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి వాటర్‌లో దిగి. సో రొట్టెలు తీసుకొని అది మనకి జరిగిన తరువాత మళ్ళీ మనం సేమ్ అలానే వచ్చి వేరే వాళ్ళకి ఎవరైనా ఇవ్వాలన్నమాట. సో మనకి జరిగింది కాబట్టి నెక్స్ట్ ఎవరైనా అలా జరగాలి అనేసి అనుకున్న వాళ్ళకి మనం అక్కడ ఇచ్చేయాలన్నమాట ఆ రొట్టె అనేది. సో ఆ రొట్టె ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఏంటి అంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఫస్ట్ టైం అయితే మనం ఎవరి దగ్గర తీసుకోవాలి కానీ ఎవరికి ఇవ్వకూడదు. ఆ తర్వాత జరిగిన తర్వాత మనం కావాలంటే ఇవ్వచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మా మమ్మీ అయితే సో ఇస్తుంది. ఇదొచ్చేసి వ్యాపారం రొట్టె అనమాట. మా మమ్మీ వ్యాపారం రొట్టె మా తమ్ముడు కోసం, మా డాడీ కోసం ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాంది. సో ఆడి జరగాలి అనేసి మొక్కుకొని తీసుకుంది. అండ్ ఇప్పుడైతే జరిగింది కాబట్టి సో మళ్ళీ వాళ్ళు ఇస్తూ నెక్స్ట్ ఇంకా మంచిగా వ్యాపారం మంచి అభివృద్ధిలోకి రావాలి అన్నట్టు ఇంకా మొక్కుకొని ఇలా వాటర్‌లో దిగి ఒకరి తల మీద ఇలా వాటర్ 3 టైమ్స్ చల్లుకొని ఇలా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ టైం అయితే మనం ఒకరి దగ్గర తీసుకొని ఆ తర్వాత అది జరిగిన తర్వాత మనమైతే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలాంటి రొట్టెలు ఏమేమి ఉంటాయి, ఏమేమి రొట్టెస్ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అంటే వ్యాపారం రొట్టె, పెళ్లి రొట్టె, జాబ్ రొట్టె, ప్రమోషన్ రొట్టె, సౌభాగ్యం రొట్టె, ధనం రొట్టె, సంతానం రొట్టె, విదేశాల రొట్టె, ఇలా చాలా రొట్టెలే ఉంటాయన్నమాట. సో నేను అదంతా మంచిగా ఒక క్లిప్ అయితే తీశాను ఏమేమి రొట్టెస్ ఉంటాయి అనేసి. అండ్ మనం ఎలా తెలుస్తుంది అక్కడ ఏమేమి రొట్టె ఇస్తున్నారు అనేసి అంటే అక్కడ బోర్డ్స్ రాసేసి ఉంటారనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మా మమ్మీ అయితే వ్యాపారం రొట్టె అయితే షేర్ చేసుకుంది కదా, ఎక్స్చేంజ్ చేసింది కదా, అక్కడ బోర్డు ఉంటుంది వ్యాపారం రొట్టె అనేసి. సో ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరికి మనం వెళ్ళామంటే అందరూ ఆ వ్యాపారం రొట్టె ఆ రొట్టెస్ ఇస్తూ ఉంటారనమాట. సో ఏమేమి రొట్టెస్ ఉంటాయో అవి ఇస్తూ ఉంటారు. సో అలాగే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే తీసుకుంటారు, ఆ తర్వాత ఇస్తూ ఉంటారు. అండ్ నేనైతే అవన్నీ క్లిప్స్ తీశాను బట్ అదైతే మిస్ అయిపోయింది. సో ఏమేమి రొట్టెస్ ఉంటాయి ఆ బోర్డ్స్ అని క్లియర్‌గా తీశాను బట్ మిస్ అయిపోయింది. సమ్ ఆఫ్ ది క్లిప్స్ కూడా మిస్ అయిపోయింది. మేము మూవీస్‌లో ఏమేమి చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ ఏమేమి పర్చేస్ చేసాము, గేమ్స్ ఏమేమి ఆడాము, ఇవన్నీ క్లిప్స్ అయితే మిస్ అయిపోయింది. సో ఇప్పుడైతే నా దగ్గర ఉన్న క్లిప్స్‌తో మీకు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో నేను అది ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు ఈ పిక్స్ షేర్ చేసుకుంటాను. సో అలా మీకు ఈ బోర్డ్స్ నాకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటని. వీడియో ప్లస్ ఫోటో తీసాను కాబట్టి ఫొటోస్ ఉన్నాయి, వీడియో అయితే మిస్ అయిపోయింది. సో ఇంకా మేము ఇవ్వాల్సిన రొట్టెస్ ఇచ్చేసి తీసుకోవాల్సింది తీసుకొని వచ్చేసాము. సో ఇప్పుడైతే మనం దర్గా లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో బిఫోర్ దట్ బూందీ, ఖర్జూరం ఇవన్నీ పర్చేస్ చేసాము. సో పర్చేస్ చేసి ఆ తర్వాత దర్గా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మా పోలీస్ ఆయన మాకు గైడ్ చేస్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి దర్గా లోపలికి అనేసి. అండ్ ఇంకొకటి మైన్ విషయం ఏంటంటే మనం నార్మల్ డేస్‌లో వస్తే నెల్లూరుకి ఓన్లీ దర్గా మాత్రమే ఉంటుంది. బట్ రొట్టెల పండగ అనేది ఉండదు. ఓన్లీ మొహరంకి మాత్రమే ఈ రొట్టెల పండగ చేస్తారు. అది కూడా 5 డేస్ ఉంటుంది. సో మేము ఇప్పుడైతే దర్గా లోపలికి వెళ్తున్నాము. దర్గా ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి ఫ్రెండ్స్.
మొత్తం తిరిగేసి నెక్స్ట్ ఇంకొక దర్గా అయితే వచ్చాము. అది కూడా దగ్గరలోనే ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్సే. సో ఇంకా మేము అలా నడుచుకొని ఆ దర్గా కూడా వచ్చాము. ఆ దర్గాని కూడా చూసుకొని వెళ్దామని చెప్పేసి. అండ్ ఈ దర్గా పక్కనే బీబీ సహాదా హుసేని బేగం దర్గా ఉంటుంది. ఈ దర్గా లోపలికి పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు వెళ్ళి గాజులు వేసుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది, పెళ్ళైన వాళ్ళకి సౌభాగ్యం మంచిగా ఉంటుంది. యాడ్ చేస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది అనమాట బోర్డ్స్లో. సో అలా మనం అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు రొట్టెలు. సో ఇదంతా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఏమన్నా నేను మిస్టేక్గా చెప్పింటే ఆర్ రాంగ్గా చెప్పింటే ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ అదే ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు కామెంట్లో తెలియజేయండి, సో దట్ అందరికీ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఎలా అనిపించింది నెల్లూరు బాబా అండ్ ఈ పండగ ఇవన్నీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో చాలామంది కొత్తగా అనిపించవచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో మేమైతే ఇలా మాకు ఎవ్రీ ఇయర్ మోస్ట్ వెళ్ళడానికి ట్రై చేస్తాము. అలా ఈ ఇయర్ కూడా వెళ్ళేసి చాలా మంచిగా సెలబ్రేషన్స్లో పార్టిసిపేషన్ చేసి వచ్చాము. 3 సంతాలు చూసుకొని వచ్చాము. సో మంచిగా అనిపించింది. అండ్ వీడియో తీసుకున్నది నేనే. సో మీకు ఎక్కడ అనిపించి ఉండదు. ఆ వీడియోస్ అన్ని మీకు వచ్చేయాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please support it. Stay tuned for next video. Tata, bye bye.